సెకండ్ హ్యాండ్ బైక్ ఉంది, 10-20 వేల రూపాయలు. ఆ సెకండ్ హ్యాండ్ బైక్లో ఎవడైనా కిరోసిన్ పోస్తున్నాడు అనుకోండి, మీరు చూశారు అనుకోండి, ఏమంటారు? ఒరే ఒరే మెంటల్, ఒరే మెంటలోడా, బైక్లో నువ్వు కిరోసిన్ పోస్తున్నావు ఏమిట్రా, తగలబడిపోతుంది ఆ ఇంజిను. సెకండ్ హ్యాండ్ బైకు 20,000, దాంట్లో కిరోసిన్ పోస్తున్న వాడిని మెంటలోడా అని చెప్పి అంటున్నావు. మరి ఈ శరీరము కోట్ల ఖరీదు చేసే శరీరము, కోట్ల ఖరీదు చేసే ఈ శరీరంలో మజ్జిగ పోస్తే ఒప్పుకుంటుంది, పాలు పోస్తే ఒప్పుకుంటుంది, ద్రాక్షరసమో మ్యాంగో జ్యూసో పోస్తే ఒప్పుకుంటుంది, సారాయి పోస్తానంటావేమిటయ్యా? ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు మెంట్లోడివా కాదా? 20,000 ఖరీదు చేసే బైక్లోనే నువ్వు కిరోసిన్ పోయవే, పోస్తే తగలడిపోతుందే. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ శరీరంలో సారాయి పోస్తానంటావేమిటయ్యా? బ్రాందీ పోస్తానంటావేమిటయ్యా? అడుగుతున్నా, అది మానసిక రోగం కాదా? అది ఒక విధమైన మెంటల్ కాదా? ఈరోజు నీవు నీ శరీరంలో సారాయి పోయడం వల్ల, గుట్కాలు తినడం వల్ల, బ్రాందీ పోయడం వల్ల నీ శరీరం పాడవడమే కాదు, నీ మీద ఆధారపడిన నీ భార్య, బిడ్డలు ఒకరోజు రోడ్డును పడతారయ్యా. నువ్వు తాగే ఆ త్రాగుడిని బట్టి, వచ్చే రోగాలను బట్టి, ఆ త్రాగుడిలో ఉన్న కిక్కులో ఉన్న పాపిష్టి ప్రవర్తనను బట్టి, నువ్వు తీసుకొచ్చే నష్టానికి, కష్టానికి నీ భార్య బిడ్డలు బజారును పడతారు. తెలుసా నీకు? సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ పాపమైతే చేస్తున్నావో, ఏ పాపిష్టి జీవితం అయితే జీవిస్తున్నావో, ఆ పాపము పండి నిన్ను, నీ బిడ్డలను, నీ భార్యను పొట్టన పెట్టుకోక మునిపే, నిన్ను నరకానికి తోసివేయక మునిపే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకుంటే ఎంత బాగుంటుంది. త్రాగుబోతులు నరకానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళరు. ఆ 10 మందిలో నీ పేరుందా? ఉంటే ఈరోజు ప్రభువుని అడిగితే, నా ప్రభువు ఆ జాబితాలో నుంచి, ప్రభువును క్షమాపణ కోరితే ఆ జాబితాలో నుంచి నీ పేరు కొట్టేస్తాడు. పరలోకానికి వెళ్ళేటటువంటి నిత్య జీవానికి సంబంధించిన వారి జాబితాలో నా ప్రభు నీ పేరు రాయాలి అని ఆశిస్తున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు ఎంత పాపిష్టి వాడువో, ఏ పాపిష్టి జీవితం జీవిస్తూ వచ్చావో సహోదరి, ఆ పాపాన్ని రోజు ఒప్పుకొని ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే నా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.